నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధము ద్వారా భూభారం తగ్గించుటకు అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపగోపికలను అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు అవతరించారు. ఇదే విధముగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్య అనుభవములతో ప్రోత్సహించి కృతార్థులను చేయడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నాయి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనకి ఈ రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాకుండా మనము విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం అదే. ఇలాంటి విశ్వరూప సాక్షాత్కారం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో ఎందరో భక్తులకు అనుగ్రహించారు. అలాంటి లీలలను ఇప్పుడు స్మరించుకుందాం. ఇది అక్కిం వెంకటరామరెడ్డి గారు అనుభవం. ఈయన ఒకసారి గొలగమూడిలో స్వామివారితో కలిసి కొన్ని రోజులున్నారు. ఒకనాటి రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారు ఎక్కడికో ఒంటరిగా బయలుదేరి వెళ్తున్నారు. వారి అలవాటు ప్రకారం, అక్కిం వెంకటరామరెడ్డి గారి అలవాటు ప్రకారం వారు కూడా వారికి తెలియకుండా వారి వెనకాలే బయలుదేరారు. స్వామివారు నాగులవరం అనే అడవిలోకి పోయి అక్కడ పెగట్రాజు గుంట అనే చోట ఆగారు. వెంకటరామరెడ్డి గారు కూడా సమీపంలో విడవలి తుప్పల చాటున దాగి కూర్చున్నారు. శ్రీ స్వామివారు ఆ గుంట దగ్గర కొద్దిసేపు ఆగి వెంకటరామరెడ్డి గారు దాగి ఉన్న చోటుకు వచ్చి ఇలా అన్నారు: నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు చాటుగానే వస్తూ ఉంటావు. ఇది ఎటువంటి గండ్ర కత్తెర కాలం అనుకున్నావు అని వెంకటరామరెడ్డి గారిని మందలించి ఆ ఒక దిక్కుగా చూడమన్నారు. అక్కడ పెద్ద చింతమాను మొద్దులంత పెద్ద పాము ముక్కలుగా నరికి వేయబడి ఉంది. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు: పైవాళ్ళు ఆ పాముని అలా చెయ్యకపోతే నన్ను అది ఏమి చేసి ఉండునో కదా, నీవిలా ఎప్పుడు రాకూడదు అని వెంకటరామరెడ్డి గారికి తిప్పి పంపించేశారు. తర్వాత వారు వెంకటరామరెడ్డి గారు ఊరిలోకి వచ్చేశారు. ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారు కొన్ని కట్టెలు, నాగజముడు బొంతలు కట్ట కట్టుకొని తీసుకొని వచ్చారు. శ్రీ స్వామివారు అర్ధరాత్రి బయలుదేరి యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. ఒకసారి మంచి వర్షాకాలంలో బ్రహ్మాండమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. ఆ కటిక చీకట్లో శ్రీ స్వామివారు ఒక తాటి ఆకు నెత్తిన పెట్టుకుని దుని దగ్గర నుంచి బయలుదేరారు. ఆయన ఎక్కడికి పోతారో ఏం చేస్తారో కనిపెట్టదలిచి వెంకటరామరెడ్డి గారు కూడా వారికి కనబడకుండా వెనకే నడిచారు. ముదిగేడు దగ్గర కల్లేరు ఒడ్డునున్న చాకిరేవు దగ్గరికి చేరి స్వామివారు తమ గుడ్డ విప్పి గట్టును పెట్టారు. గట్ల నిండగా తన్నుకొని ప్రవహిస్తుంది కల్లేరు. నీటిపైన స్వామివారు చిన్న పిల్లాళ్ళ పరిగెత్తుతూ నీళ్లు వెదజల్లుతున్నారు. మనకి అర్థం కాని భాషలో తమలో తామే ఏదో మాట్లాడుకుంటూ అవతలి ఒడ్డు నుంచి ఇవతలి ఒడ్డుకి తిరుగుతున్నారు స్వామివారు. కొంతసేపు అయిన తర్వాత గట్టునున్న గుడ్డలు ధరించి వెంకటరామరెడ్డి గారు దాగి ఉన్న తాటి చెట్ల దగ్గరికి వచ్చారు. వారు స్వామివారి చేతి కర్రతో ఈ వెంకటరామరెడ్డి గారిని పొడుస్తూ ఇలా అన్నారు: రాక్షస లగ్నంలో నీవు ఇలా రావచ్చా అన్నారు. ఆ కర్రను వెంకటరామరెడ్డి గారి మెడ మీద పెట్టి నెట్టుకుంటూ ఆశ్రమానికి తీసుకువచ్చేశారు. తర్వాత ఆయన ఏమీ ఎరగనట్లే ఈయనమో దుని దగ్గర కూర్చున్నారు. స్వామివారు వెంకటరామరెడ్డి గారు వెళ్ళి పడుకున్నారు. ఇంకొక సంఘటన ఇది. ఈయన ముదిగేడులో వెంకటరామరెడ్డి గారు ముదిగేడులో ఒక పూరిపాకలో ఉండేవారు. వారికి ఇల్లు కట్టుకునే శక్తి లేదు. ఒకరోజు శ్రీ స్వామివారు వెంకటరామరెడ్డి గారికి ఇలా చెప్పారు: ఇల్లు కట్టుకోమని చెప్పి తమ స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు.
తర్వాత పని ఎలా పూర్తి చేయాలని వెంకటరామరెడ్డి గారు ఆందోళన పడుతున్నారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, నీవు నేరుగా ఈ దిక్కుగా రోడ్డు మీద పోతుంటే నీ పనులన్నీ నెరవేరుతాయి అని చెప్పారు. అప్పుడు అదే విధంగా వెంకటరామరెడ్డి గారు అదే దిక్కుగా బయలుదేరిపోతుంటే బేలుదారులు, ఇటుక కోసేవాళ్ళు, వాటిని తోలే బండివారు అందరూ దారిలో కనిపించి ఎక్కడికి పోతున్నావు అని అడిగి మేమే వచ్చి ఆ పని చేస్తామని చెప్పి ఈ ఇల్లు కట్టే పని పూర్తి చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మిత్రులు, వెంకటరామరెడ్డి గారి మిత్రులు కూడా ఈయన అడగకపోయినా ఇంటి దగ్గర పైకం తీసుకొచ్చి ఇచ్చి పని పూర్తి చేయించారు. అందులో వీరికి ఆ ఇంటి కట్టడంలో, ఇల్లుని పూర్తి చేయడంలో వీరికి ఎటువంటి ప్రమేయం లేకుండానే ఆ ఇల్లు పూర్తయింది. కొంతకాలానికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారి ఇంటికి వచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంట్లో దునివేశారు. అందరి ఇండ్ల కంటే వారి ఇల్లే బాగుందని గ్రామంలో అందరూ అంటారు. ఇది ఇంకొక సంఘటన, ఇంకొక దివ్యానుభవం ఇది. ఒకప్పుడు కొందరు భక్తులు కాశీయాత్రకు వెళ్ళాలనుకున్నారు. వారి స్నేహితురాలైన వల్లభరెడ్డి తులసమ్మ గారిని కూడా తమతో కూడా యాత్రకి రమ్మన్నారు. ఆమె శ్రీ స్వామివారికి కూడా యాత్రకు రమ్మని ప్రార్థించింది. వాళ్ళని పోనివ్వమ్మ, మనం రేపు పోదామంటే 4 రోజులు గడిపారు స్వామివారు. స్వామివారు వచ్చే మాట వస్తుందా అని ఈమె అలిగి రాత్రి అన్నం తినకుండా పోయి పడుకుంది. ఉదయం 8 గంటలైనా లేవలేదు. భక్తులు తట్టి లేపారు. నేనేమిటి ఇక్కడ ఉన్నానని ఆమె తులసవ్వ లేచింది. రాత్రంతా తాను కాశీయాత్ర చేసినట్లు, స్వప్నంలో కాశీ దర్శనమైనట్టు ఆమె ఎంతగానో వివరించి చెప్పింది. సాక్షాత్ తనను శ్రీ స్వామివారు యాత్ర చేయించినట్లు ఆమె తలచింది. ఏదో కాకతాళీయమైన స్వప్నమని, కళ నిజమైన యాత్రగా ఎలా కాగలదని భక్తులందరూ అన్నారు. 1 నెల తర్వాత యాత్ర నుంచి వచ్చిన భక్తులకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది ఆమె వివరించి చెప్పింది. అది విని వారు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారు ఆమె చేత నిజంగా యాత్ర చేయించారని అందరూ గుర్తించారు. ఇలాంటి లీలలో అంతరార్థం పూర్తిగా అర్థం కావాలంటే గురు చరిత్రలో కొన్ని లీలలు తెలుసుకోవాలి. ఓం నారాయణ. ఆది నారాయణ.